అమ్మా నేను కాలేజ్కి వెళ్తున్నా, బాయ్. ఏంటి బావా, క్లాస్కి రావా? నువ్వు వెళ్ళు. రోజు ఇలానే చెప్తూ క్లాస్ బంక్ కొడుతున్నావు. నువ్వు వెళ్ళి చదువుకోపో. రా నాన్న రా. క్లాస్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందమ్మా. అవును, ఇంగ్లీష్ క్లాస్ ఎలా జరిగింది నాన్న? ఇంగ్లీష్ క్లాస్ అబ్బో టీచర్ సాగు కొట్టేశాడమ్మా. చెప్పిందే చెప్పి. చూసారా అత్తయ్య, ఈరోజు అసలు ఇంగ్లీష్ క్లాసే జరగలేదు. అందుకే మిమ్మల్ని ఇంగ్లీష్ క్లాస్ ఎలా అయ్యిందో అడగమన్నాను. ఏరా, సిగరెట్ కాలుస్తావా? అమ్మో దీనమ్మ ఇది ఇరికించేసింది. అమ్మా ప్లీజ్ అమ్మా. వదిలే అమ్మా. తాగనమ్మా ప్లీజ్ అమ్మా, వదిలే అమ్మా. ప్రియా ప్రియా, నేను బయటికి వెళ్తున్నాను, వంట రెడీ చేసి పెట్టమ్మా. సరే అమ్మా. అమ్మా ఇది వంట చేస్తుందా? అయితే దాన్ని చెడగొట్టమే కదా మన పని. చెప్తా. ఏంటి బావా ఇలా వచ్చావు? ఏం లేదే, మా అమ్మ తోడుచుక్కేమంది, తీసుకో. ఎవరేంటి వాళ్ళు? వాళ్ళ నా కజిన్స్, కొంచెం దూరపు చుట్టాలే, నీకు తెలీదు. ఓహో. ఈ దెబ్బతో నీ పని అయిపోయింది. ఆగు. సరే వంట బాగా చేయి, నేను వెళ్ళొస్తా. హా. మరీ ఇంత దరిద్రంగా చేసావేంటే? ఉప్పు చూడ్డం కూడా చేత కాదా? ఇది ఖచ్చితంగా వాడి పనే. ఏంటే నిన్న మీ అమ్మ చేతిలో బాగా అయినట్టుంది, లేకపోతే నన్నే మా అమ్మ ముందు ఇరికిస్తావా? మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. చూసింది చాలే, వెళ్ళు. నన్నే ఇరికిస్తావా? నీ పని చెప్తా. పక్కింట అంట. హాయ్ ఆంటీ. ఏంట్రా, నీకు ఆంటీలు కావాల్సి వచ్చిందా? ఏమిందమ్మా? ఆంటీ ఏంటమ్మా? అమ్మా 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 నేనేం చేయలేదమ్మా. అమ్మా నిన్న నన్ను ఇరికించింది కదా, ఈరోజు మా అమ్మ ముందు దాన్ని ఇరికిస్తా చూడు. ఓసా ఎక్కడున్నావు? పూజ కదా బావా, రెడీ అవుతున్నా. ఎప్పుడు మీ ఇంట్లో పూజేనా? ఈరోజు అమ్మ పూజ చేస్తుంది ఇంట్లో, వచ్చేసే. సరే 10 minutesలో వస్తా. సరే ఫాస్ట్గా రా. ఇప్పుడు చెప్తా దీని పని. అమ్మా బయటికి వెళ్ళి వస్తా. బావా ఏంటి ఎంత లేటా? రెడీ అవ్వడానికి టైం పట్టింది. సరే అమ్మ వెయిట్ చేస్తుంది పదా. శారీలో ఎంత బాగుంది ఏంటిది? ఏంటి బావా అలా చూస్తున్నావు? నా డ్రెస్ బాగాలేదా? చాలా బాగుంది. ఏంటి? ఈ శారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ బావా, మొన్నే 1000 రూపాయలు పెట్టి కొన్నా. అవునా? సరే బావా, మరి వెళ్ళొస్తా. ఏ ఆవు సరే. హా? అబ్బో, నువ్వేనా బావా నాకు ఇస్తోంది? ఏమైంది బావా నీకు ఈరోజు అలా చూస్తున్నావు? చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నావు. నువ్వు ఈ హాఫ్ శారీలో చాలా బాగున్నావు. ఏంటి బావా? అంటే నువ్వు ఈ హాఫ్ శారీలో తెగ ముద్దు తెచ్చేస్తున్నావు. నిన్ను గట్టిగా హక్ చేసుకుని ముద్దు ఏంట్రా, ముద్దులు కావాలా? ఇలా దొరికిపోయినట్టు. హే బావా, నువ్వేంటి ఇక్కడ? నీకోసమే.
సిగరెట్స్ తాగి హెల్త్ పాడు చేసుకుంటున్నావు కదా, సో గుడ్ హెల్త్ కోసం. సరే పరిగెత్తు. అమ్మా, ఏంటి బావా అప్పుడే అలసిపోయావా? ఎలా పరిగెడుతున్నావా బాబు రోజు? సరే మరి ఇక పరిగెడదామా? ఆ, ఆ! అరే ఏమైంది? ఆ! ఒక్క నిమిషం ఆగు, నేను చూస్తా. అమ్మా! సరే పద, మెల్లగా వెళ్దాం. ఆ! ఆ. నా వల్ల అవ్వదు బావా. సరే ఒక్క నిమిషం ఆగు. అన్నా ఒక సిగరెట్. ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదురా, నిన్న నా మరదల దగ్గర డబ్బులు ఉన్నా కూడా రెస్టారెంట్లో నాతో ప్లేట్లు కడిగించిందిరా. సిగ్గుందారా ప్లేట్లు పంపిస్తే నవ్వుతున్నావు? ఏమోరా, ఈ మధ్యన నా మరదలు ఏం చేసినా సరే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. లవ్ చేస్తున్నావారా? ఏమోరా, కానీ ఈ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. ముందెళ్ళి నీ మనసులో మాట నీ మర్దలతో చెప్పు. అలాగేరా, ఇప్పుడే వెళ్ళి చెప్తా. సార్ ఎక్కడ ఉన్నావు? షాప్కి వచ్చా బావా, ఇంటికి వెళ్తున్నా. అవునా, అక్కడే ఉండి నేను వస్తున్నా. సరే ఈరోజు ఎలాగైనా ప్రపోజ్ చేయాలి. నీకు విషయం చెప్పాలి. చెప్పు బావా, చెప్పు. మళ్ళీ ఫెయిల్ అయ్యాం, అది అత్తకు చెప్పకుండా మేనేజ్ చేయాలి, అంతేగా? కొంచెం సైలెంట్గా ఉంటావా? సరే చెప్పు. ఐ లవ్ యూ. ఏంటి బావా, నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావా? అవును, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ అది చాలా లేట్గా తెలుసుకున్నా. నువ్వు ఏడిపించిన ప్రతిసారి నాకు కోపం వచ్చేది, కానీ నువ్వు ఎప్పుడెప్పుడు ఏడిపిస్తావా అని ఎదురు చూస్తున్నా. ఇలా అల్లరి చేస్తూ నన్ను ఏడిపిస్తుంటే కోపం వచ్చేది, కానీ ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉన్నా. ఐ లవ్ యూ, ఐ రియల్లీ లవ్ యూ. బావా, నాకిప్పుడు ఇలా ఇదంతా సెట్ అవ్వదు బావా. నాకు గోల్స్ ఉన్నాయి, లైఫ్లో సెటిల్ అవ్వాలి. ఇప్పుడు ఈ లవ్ ఇదంతా అంటే నా గోల్స్, నా ఫ్యూచర్ డిస్టర్బ్ అవుతుంది. సారీ బావా. గోల్ అది ఇది అన్నా అంటే గో పగిలిపోద్దు. ఏంటే చదువుకుంటావా? నువ్వంతా చదువుకునే దానివైతే ఈ డైరీలో నా గురించి ఎందుకు రాసావు? బావా, అసలు నీకు ఇది ఎక్కడ దొరికింది? మొన్న మాట్లాడదామని మీ ఇంటికి వస్తే అక్కడ సోఫాలో ఈ డైరీ దొరికింది. అప్పుడే అర్థమైంది నీకు నేనంటే చాలా ఇష్టం అని. బావా, అది నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుండి. నిన్ను ఏడ్పించడం అంటే నాకు చాలా ఇష్టం. మొన్న రన్నింగ్ చేసే ఓపిక లేకపోయినా నన్ను మూసుకుని అంత దూరం వెళ్ళావు కదా, అప్పుడే అర్థమైంది బావా నువ్వు నన్ను ఎంత ఇష్టపడుతున్నావని. ఐ లవ్ యూ టూ బావా, లవ్ యూ సో మచ్.